2416 ఆర్ఎన్బి మినిస్టర్ గారు. అధ్యక్ష, మొదటి ప్రశ్నకు అవునండి. జాతీయ రహదారులు మరియు రాష్ట్ర రహదారుల విస్తరణ పనులు చేపట్టేటప్పుడు రోడ్ల విస్తరణలో భాగంగా వచ్చే చెట్లను మాత్రమే తొలగిస్తున్నారు. బి ప్రశ్నకు మొదటి సమాధానంగా జాతీయ రహదారులు, పచ్చదనము, మొక్కల పెంపకము, వాటి నిర్వహణ కోసము మంత్రిత్వ శాఖ ఒక విధానాన్ని రూపొందించింది. సివిల్ వర్క్స్ ఖర్చులో 1% జాతీయ రహదారుల వెంబడి మొక్కల పెంపకము మరియు వాటి నిర్వహణ కోసం కేటాయించబడుతుంది. రోడ్డు మధ్య భాగంలో, మీడియన్లో మరియు రహదారి రెండు వైపులా అవెన్యూ మొక్కలు నాటడం పనులు ఐఆర్సీ ఎస్పీ 21 ల్యాండ్స్కేపింగ్ మరియు చెట్ల నాటడం మార్గదర్శకాలు కూడా ప్రకారం చేస్తాం అధ్యక్ష. అదేవిధంగా రైట్ ఆఫ్ వే, భూమి అందుబాటులో ఉన్న చోట రోడ్డుకు ఇరువైపులా చెట్ల పెంపకం జరుగుతుంది. మరియు రైట్ ఆఫ్ వే అందుబాటులో లేని పక్షంలో అటవీ శాఖ అమల్లో ఉన్న మార్గదర్శకాల ప్రకారం అటవీకరణ కోసం గుర్తించిన భూములను పరిహార అటవీకరణ జరుగుతుంది. ఇంకా చెట్లు పాతవి మరియు భారీ చుట్టూ కొలత కలిగి ఉంటే చెట్లను ఇతర ప్రాంతాలకు మార్చి నాటుటకు ట్రాన్స్లేషన్ చర్యకు తీసుకునబడతాయని చెప్పి తెలియజేయడం అయింది అధ్యక్ష. విజయ్ కుమార్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. వాస్తవానికి అధ్యక్ష